అందరికీ నమస్తే. మన హిందువులందరం ఎంతో పరమ పవిత్రంగా భావించే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొట్టమొదటి జ్యోతిర్లింగమైన సోమనాథ జ్యోతిర్లింగం 1000 సంవత్సరాల పాటు దాడుల్లో ఎదుర్కొన్నటువంటి మహా జ్యోతిర్లింగం. మొట్టమొదటిగా 1026వ సంవత్సరంలో గజనీ మహమ్మద్ దాడికి పాల్పడ్డాడు. మన సోమనాథ జ్యోతిర్లింగం మీద దాడి చేసి దేవాలయాల్ని ధ్వంసం చేసి దేవాలయాల్లో ఉన్న సంపదనంతా కూడా ఎత్తుకుపోయిన దొంగ అతను. ఆ తరువాత కూడా అనేక మంది ముష్కరులంతా కూడా మన జ్యోతిర్లింగం మీద దాడులు చేశారు. ఎన్నిసార్లు పునర్నిర్మాణం చేసినా అన్నిసార్లు కూడా మళ్ళీ దాడులు చేస్తూ వచ్చారు. 1000 సంవత్సరాల పాటు దాడుల్ని ఎదుర్కొన్నా కూడా చెక్కు చెదరకుండా మన యొక్క వైభవాన్ని ప్రపంచం మొత్తానికి చాటడానిక అన్నట్టుగా నిలబడి ఉంది మన సోమనాథ జ్యోతిర్లింగం. స్వాతంత్రానంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ ఉక్కు మనిషి సోమనాథ జ్యోతిర్లింగాన్ని మరలా పునఃప్రతిష్ఠించి మన యొక్క ఖ్యాతిని నలు దిశలా కూడా వ్యాపింపజేశాడు. ఆ తర్వాత మరో వివేకానందుడిలా నరేంద్ర మోదీ గారు మన సోమనాథ జ్యోతిర్లింగానికి పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 1026వ సంవత్సరంలో మొట్టమొదటిగా దాడికి గురై నేటికి 1000 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ యొక్క విషయాన్ని మీ అందరికీ తెలియజేయడం కోసం ఈ వీడియో చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ని కొట్టండి. జై హింద్.